5 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి ధర్మపురి అరవింద్ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ అరవింద్ కు రైతుల కష్టాలు తెలియవని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న అరవింద్ నియోజకవర్గాన్ని ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు జీవన్ రెడ్డి. నేను ఒకటే పేర్కొన్నా, మొత్తం దేశంలో రైతాంగానికి వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సార్ ఆఫ్ కోర్స్ ఆంధ్ర ఈజ్ ఆల్సో దే ఆర్ డూయింగ్. వేరే భారతీయ జనతా పార్టీ దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడైనా ఉచిత విద్యుత్ అమలు చేస్తుంది. ఇక్కడ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కల్పనకు ప్రత్యామ్నాయంగా విద్యుత్పై ఆధారపడతారు రైతులు. అటువంటి రైతుకు విద్యుత్ భారం కాకూడదని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ. అదే వ్యవసాయ పెట్టుబడులు ఏదైతుందో పెరిగిపోయినాయి. కిసాన్కి ఆమ్దాని దో గుణ కరుంగా అన్నాడే, ఇలా కిసాన్కి ఆమ్దాని దో గుణ కరుంగా పక్కన పెట్టగానే పెట్టుబడి పెరిగిపోయి. ఇలా మిత్రుడు అరవింద్ గారు ఏం చెప్తారంటే, మేము రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తుందని చెప్తాడా. నేను అదే మిత్రుడు అరవింద్ గారిని అడగదలుచుకున్నాం. 2014లో రసాయనిక ఎరువుల ధరలు ఏముండే ఇవ్వలేము. నవ్ ఆల్సో వీ హ్యావ్ కమిటెడ్ బై 15th of August ఏదైతుందో రైతు చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ప్రభుత్వం బ్యాంకును పూచీకత్తుగా ఉండి బై 15th of August రైతాంగానికి రుణమాఫీ చేయడంతో పాటుగా కొత్త అప్పు ఇప్పిస్తామని చెప్పండి. వేరే బీజేపీ ఏమంటది, ఇట్స్ నాట్ పాసిబుల్ అంటది. ఇట్స్ నాట్ పాసిబుల్ అంటది. దయచేసి గమనించండి. అదే అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్ నాన్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి మాఫీ చేస్తాడా, రైతుకు మాఫీ చేయడు. నీ పసు బోర్డు 5 రోజులకు ఫండ్ రాసిచ్చినట్టు ఆలోచన చేయాలి. ఇప్పుడు 5 రోజుల్లో పసు బోర్డు ఏర్పడుతుంది అంటే ఏంటి, ఆయన అవకాశవాదం అనేది ఇక్కడనే కుట్టొచ్చిన కనపడుతుంది. 5 రోజుల్లో పసు బోర్డు ఏర్పాటు చేస్తారని 5 సంవత్సరాలు గడిచిందా. వేర్ హ్యాజ్ లొకేటెడ్, నో క్లారిటీ. షుగర్ ఫ్యాక్టరీ రివైవల్ 5 సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు. దేర్ వాజ్ స్కోప్ ఫర్ రివైవల్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఈవెన్ బై ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో. సిక్ ఇండస్ట్రీస్ రీఓపెన్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం అనుకున్నది, నువ్వు చేయలేకపోయినావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. టైం బౌండ్ ఇన్ అనదర్ 1.5 year బై 2025 డిసెంబర్ ఏదైతుందో మేము ఇక్కడ బోధన్ కానీ మెట్పల్లి కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబోతున్నామని చెప్పంటాం. This is the commitment of the Congress party. గల్ఫ్ కార్మికులు స్థానిక ఉపాధి పొందలేక ఏదైతుందో మస్కట్, దుబాయ్, గల్ఫ్ ఆధారపడ్డారు. 10 ఏళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నది. భాజపా ₹1 సాయం చేయలేవనికి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అకాల మరణానికి గురైనటువంటి ఒక కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాడు. గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు 10 ఏళ్ళు నిద్రపోయి ఇవాళ ఏదైతే గల్ఫ్ కార్మికుల గురించి నేను మాట్లాడుతుంటే నేను ఇవ్వండి నమ్మాలి. అదే బంగ్లాదేశ్ ఏదైతుందో విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చేటువంటి ఒక పౌరులు ఎవరైనా 2.5% ప్రోత్సహిస్తున్నది. అంటే గల్ఫ్ కార్మికులు ఏదైతుందో నీకు ఈ 10 సంవత్సరాలల్లా నీకు 20 లక్షల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చింది. 20 లక్షలు అంటున్నాయి. వాళ్ళకి ఏమి ఇచ్చిన ప్రోత్సాహం నువ్వు. బీడీ కార్మికులను ఆడబిడ్డలు ఉన్నారని చెప్పి అంటున్నా. ఇట్ ఈస్ ఓన్లీ ది స్టేట్, తెలంగాణ స్టేట్ వీళ్ళు బీడీలు చేసి ఆడబిడ్డలకి ఏదైతే పెన్షన్ ఇస్తున్నది. మరి దేశమంతా బీడీలు చేస్తున్నారు, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు?